ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు. ఎవరు రారు, ఏమి చెయ్యరు. ఇది నీ లక్ష్యం. నువ్వే పోరాడాలి, నువ్వే సాధించుకోవాలి. నీ గెలుపుకు నువ్వే కారణం కావాలి. ఈ లోకం సహాయం కోసం ఎదురు చూసి మోసపోకు నేస్తమా. శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు. కాబట్టి ఈనాడు మనమనుకున్న హోదా చూసుకొని మిడిసి పడవద్దు. శ్రీరాముడంతటి వాడికే తప్పలేదు. కేవలం మనమెంత మనుషులం. వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చెయ్యకూడదు. తెలివైన వాడితో పోటీ పడకూడదు. తెగించినోడితో తలపడకూడదు. వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. బాధలు బలంగా వస్తున్నాయంటే బ్రతుకు మారబోతుందని, భవిష్యత్తు బాగుపడిపోతుందని అర్థం. అదంతా చూడాలంటే అడుగడుగున తట్టుకొని నిలబడవలసిందే. ఇప్పటికీ రోజులలో ఒంటరిగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడుగానే అర్థమవుతుంది. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే వాళ్ళు వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. గురివింద గింజ తన కింద నలుపుని ఎరగదు కదా. నిన్న జరిగిన దానిని మర్చిపోతే మాత్రమే ఈరోజు మీరు నవ్వగలరు. 25 ఏళ్ళు కలిసి ఉన్న అన్నదమ్ములు పెళ్ళి అయ్యాక ఎందుకు విడిపోతారో మీరే ఆలోచించండి. సమాజంలో పైసలు మాత్రమే ప్రతి చోట మాట్లాడుతాయి. ఆపదలో అయినా, అవసరములో అయినా, ఆనందంలో అయినా. సగం సమస్యలు సంపాదన సరిపోకపోవడంతోనే మొదలవుతుంది. అడగడం చేతకానప్పుడు ఆశపడకు. ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు. ఆకాశములోకి చూస్తూ కంటిలో వచ్చిన తడిని దాస్తూ భారంగా అడుగులు ముందుకు వేసిన రోజులు ఎన్నో. అవమానాలు, నిందలు మోస్తూ తడిచిన కళ్ళతో గడిపిన రాత్రులు ఇంకెన్నో. సాగుతున్న ఈ జీవిత పయనములో ఏ బంధం ఎంతవరకు, ఏ గమ్యం ఎక్కడ ముగుస్తుందో తెలియని జీవితం కోసం అంత ఆర్భాటం ఎందుకో. కోపం అనేది ఒక చేతకానితనం. మనం ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం కోపం. ఆ కోపం వలన బంధాలు దూరం అవ్వటం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. గాజు బొమ్మ అందంగా ఉంటుంది, చెయ్యి జారితే ముక్కలైపోతుంది. ఒకరితో మరొకరికి ఉండే బంధం కూడా అలాంటి సున్నితమైనదే. మనం తొందరపడి ఎదుటివారితో మాట జారితే చాలు, బంధం కూడా గాజు బొమ్మలా ముక్కలైపోతుంది. తీరిక దొరికినప్పుడల్లా 1-2 రోజులు ఏకాంతంలోకి వెళ్ళండి. ఆ సమయంలో ప్రాపంచిక వ్యవహారాలపై ఎటువంటి సంభాషణ చేయవద్దు. ఏకాంతములో లేదా సాధు సంగత్యంలో జీవించండి. మనిషి ఒక పూట తినకపోతే తట్టుకోలేడు. ఎక్కువ తింటే అజీర్తి, తక్కువ తింటే బలహీనత. నీరు తాగకపోతే, గాలి పీల్చకపోతే బతకలేడు. శరీరం వేడి 2 డిగ్రీలు పెరిగితే జ్వరం. గుండె ఒత్తిడి పెరిగితే బీపీ, తగ్గితే లో బీపీ. దెబ్బ తగిలితే నొప్పి, కాలితే మంట. చలికి వణుకుతాడు, ఎండకు నీరసపడతాడు. నిద్రపోకపోతే అలసట, అతి నిద్ర ఉబకాయం. అన్నీ బలహీనతలే. అయినా గర్వం, కోపం, ద్వేషం వాడే మనిషి. మనం చేసే ఉద్యోగం ఎంత పెద్దది అయినా బానిసత్వమే. వ్యాపారం ఎంత చిన్నదైనా స్వతంత్రమే. చచ్చాక శవంపై పడి ఏడ్చే బంధాల కన్నా బతికున్నప్పుడే జీవితంలో కింద పడకుండా అండగా ఉండే బంధం నిజమైన బంధం. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. తల పొగురుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకుని బ్రతికిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలు బొమ్మలమే. 100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో. 1,000 కోట్లకు వారసుడువైన ఊపిరి పోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకో. లక్షాధికారివైనా భిక్షాధికారివైనా శ్మశానంలో ఇద్దరు సమానమేనని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో. ప్రపంచం అంతటికి అధిపతివైనను నీ ఆయుష్కు అధిపతి కాలేవని తెలుసుకో. యావత్ ప్రపంచాన్ని జయించగలిగినానను మృత్యువును జయించలేవని తెలుసుకో.
లక్షలు కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు. ఆ లక్షలు నీ వెంట రావని తెలుసుకో. కాలం విలువైంది. రేపు అను దానికి రూపం లేదు. మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో. మృత్యువు నుండి తప్పించలేవని తెలుసుకో. నీవు దాచుకున్నది జారిపోతుంది. ఇతరులకు సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు. మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు చెబుతారు. ఇది పచ్చి నిజం. నీవు కావాలన్నది సాధించాలనుకుంటే నీలో ఉన్న శక్తిని విశ్వసించాలి. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది. లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా నిన్ను గొప్పవాడిని చేస్తుంది. చెయ్యవలసిన పని ఆలస్యంగా చెయ్యడం అమాయకత్వం. కానీ చెయ్యకూడని పని ముందుగానే చెయ్యడం మురుకత్వం. మనకు జరిగినంత వరకు ఇతరుల అన్ని విషయాలు తమాషాలుగానే ఉంటాయి. ఒకరి నమ్మకంతో పని లేదు. నిన్ను నువ్వు నమ్ము, అంతే చాలు. ఆ నమ్మకం నిన్ను మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తిని అందిస్తుంది. మన తప్పులను మనతో చెప్పేవాడు స్నేహితుడు. దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైన శత్రువే. సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి. లేదంటే ఈ మనుషులు తొక్కేస్తారు. ఇది పచ్చి నిజం మిత్రమా. మనం ఎప్పుడు 4 విషయాల్లో మనుషులకు దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్లకు, నిన్ను కించపరిచి హేళన మాట్లాడే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను పట్టించుకునే వాళ్ళకి. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువను ఇవ్వు. పిల్లలకు చెప్పండి, పానీపూరి వద్దు పరమన్నం ముద్దని, నూడిల్స్ వద్దు నువ్వుల ఉండలు ముద్దని, దమ్ బిర్యానీ వద్దు దద్దోజన ముద్దని, కూల్ డ్రింక్స్ వద్దు కొబ్బరి బొండ ముద్దని, బర్గర్లు వద్దు బోరెల ముద్దని, పిజ్జాలు వద్దు పిండి వడియాల ముద్దని, కురుకురేలు ఎందుకు దండగా కమ్మనైన పులిహోర ఉండగా. కోపం కళ్ళలో ఉండాలి, బాధ గుండెలో ఉండాలి, పెదాలపై ఎప్పుడు చిరునవ్వే ఉండాలి. ఇదే మనిషి జీవితం. మన మంచితనం ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. ఇది నిజం మిత్రమా. ఎంతమంది ఎంగిలితో తడిసినా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక వస్తువు డబ్బులు మాత్రమే. ప్రదర్శన చూపించడం అనేది చెడు చేయాల్సిన వచ్చినప్పుడే అవసరం అవుతుంది. లేదంటే ప్రేమ ఒక్కటే చాలు ప్రపంచంలో అన్ని పొందడానికి. బాల్యం ఒక బహుమానం, యవ్వనం ఒక యుద్ధం, వృద్ధాప్యం ఒక శాపం. ఇదేనేమో జీవితం. మరణానికి మించిన సమస్య లేదు, చావుకు మించిన భయం లేదు. అది వచ్చేలోపు లైఫ్ని హ్యాపీగా లీడ్ చెయ్యండి. అది పలకరించేలోపు లైఫ్ ఫుల్ఫిల్ చేసుకోండి. ఎందుకంటే పుట్టామో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. కానీ ఎందుకు బతుకుతున్నామో మాత్రం తెలుసుకొని జీవించు. ఏం జరిగినా నిరాశ చెందకు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే నీకు మేలు చేస్తాయి. ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వారిని తప్పు చేస్తున్నావని అనడం చాలా పెద్ద తప్పు. ఒకరిని దూషించే ముందు, మరొకరిని నిందించే ముందు, ఇంకొకరిని తప్పు పట్టే ముందు ఆ మనిషి స్థానంలో నిన్ను ఊహించుకో. అప్పుడు మంచి నిర్ణయం తీసుకో. నీ దృష్టిలో నా ప్రవర్తన నీకు తప్పుగా అనిపించవచ్చు. అదే పరిస్థితిలో నా స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో. నేను ఎంత సహనంగా ఉన్నానో తెలుస్తుంది. జీవితంలో విజయం సాధించలేని వారు 2 కారణాలు చెబుతారు. నేను తెలివైన వాణ్ణి కాదు, నాకు జీవితంలో ఎదగడానికి కావలసిన సరైన అవకాశాలు రాలేదని చెప్తారు. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాతైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. చలికాలంలో కప్పుకోవటానికి దుప్పటి లేకపోయినా బ్రతకొచ్చేమో, కానీ కలికాలంలో చెప్పుకోవటానికి సరైన ఉద్యోగం లేకపోతే మాత్రం బ్రతకడం కష్టం. అర్ధరాత్రి ఉదయించే ఆలోచనలు, పొద్దున్నే ప్రశ్నించే సమస్యలు, పగలు అంతా పరిగెత్తే ఆశలు, ఇలా గడిచిపోతున్నాయి నా రోజులు. మనశ్శాంతిగా బతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏం తప్పు చేయకున్నా తప్పక శిక్ష అనుభవించాలి. ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేదేమీ లేదు.
ఆయాసపడడం తప్ప. శాంతంగా ఉండటం, ఆలోచించడం మొదలు పెట్టండి. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. అజ్ఞాని ఈగలాంటి వాడు, జ్ఞాని తేనెటీగ లాంటి వాడు. ఈగ కనపడ్డ ప్రతి చెత్త మీద వాలుతుంది. తేనెటీగ చక్కటి పువ్వుల మీద, మకరందం మీద మాత్రమే వాలుతుంది. నటనతో కూడిన మనిషి ప్రేమ విషము కంటే ప్రమాదం. మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి. అదే మాటలు కఠినమైతే దూరాలు పెరుగుతాయి. మిత్రుత్వం, శత్రుత్వం అంతా మాటల ప్రభావమే. 9 నెలలు అమ్మ కడుపులో చీకటి గదిలో ఉమ్మనీరు, రక్తమాంసాలు తప్ప ఇంకేమీ లేని చోట హాయిగా ఊపిరి తీసుకుంటూ ఉండగలిగిన మనం ఈ సువిశాల ప్రపంచంలో ఎందుకు హాయిగా ఆత్మవిశ్వాసంతో ఉండలేకపోతున్నాం? ఎందుకంటే అమ్మ కడుపులో మోసం, ద్వేషం, కుట్ర, కుతంత్రాలు, అబద్ధాలు, అన్యాయాలు, వెన్నుపోటు పొడిచేవారు, ప్రేమల్ని నటించేవారు లేరు కాబట్టి. కేవలం అమ్మ ఆప్యాయత, అనురాగం మాత్రమే ఉంది కాబట్టి.